సూర్యాపేట జిల్లా దురాజ్పల్లిలో పెద్దగట్టు లింగమంతుల జాతర ప్రారంభమైంది. లింగమంతుల జాతరకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. నిన్న సాయంత్రం వైభవంగా ప్రారంభమైన జాతర ఈ నెల 20 వరకు కొనసాగనుంది. తెల్లవారుజాము నుంచే పెద్దగట్టు ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది. ఉదయం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వామివారిని దర్శించుకున్నారు. తెలంగాణలో సమ్మక్క సారలమ్మ జాతర తర్వాత దురాజ్పల్లి అతి పెద్ద జాతరగా పేరుగాంచింది. దురాజ్పల్లి జాతరతో హైదరాబాద్ విజయవాడ హైవేపై ఆంక్షలు పెట్టారు పోలీసులు. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే వాహనాలను నార్కెట్పల్లి, నల్గొండ, మిర్యాలగూడ, హుజూర్ నగర్, కోదాడ మీదుగా మళ్లిస్తున్నారు. అటు విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలను కోదాడ, నల్గొండ, నార్కెట్పల్లి మీదుగా మళ్లించారు. సూర్యాపేట జిల్లా చివ్వెన్ల మండలం దురాజ్పల్లిలో అంగరంగ వైభవంగా పెద్దగట్టు జాతర వైభవంగా జరుగుతోంది. యాదవులు తమ కులదైవానికి మొక్కులు తీర్చుకునేందుకు తరలి వస్తున్నారు. గజ్జల లాగులతో ఓలింగా ఓలింగా నామస్మరణతో పెద్దగట్టు కొత్త శోభను సంతరించుకుంది. మహిళలు గంపల్లో బోనాలు, ఒడిబియ్యం తీసుకొచ్చి లింగమయ్యకు సమర్పించుకుంటున్నారు. పెద్దగట్టు జాతర హడావిడికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ శేఖర్ అందిస్తారు. అంగరంగ వైభవంగా లింగమంతుల స్వామి జాతర ప్రారంభమైంది. ఇప్పటికే లక్షలాది మంది భక్తులు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటారు. స్వామివారిని దర్శనం చేసుకోవడానికి వివిధ ప్రాంతాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు వస్తుంటారు. ఇక్కడ మనము లింగమంతుల స్వామి గర్భగుడిలో ఉన్నాము. ఇక్కడ మనం చూడొచ్చు లింగమంతుల స్వామి. ఈ స్వామిని మొక్కడానికి పెద్ద ఎత్తున భక్తులు వస్తుంటారు. అసలు ఈ విగ్రహాలకు సంబంధించి, ఇక్కడ ఈ ప్రతిష్టకు సంబంధించి మాట్లాడతారు. ఏమేం దేవుడు ఈయన ముద్దలింగం, యుద్ధం చేసేప్పుడు యుద్ధలింగం, అమ్మవారు ఆకుమంచమ్మ, మాణిక్యమ్మ, ఇద్దరు భార్యలు ఆయనకు. అదే ఈయన యుద్ధం చేసేప్పుడు రక్తం సుక్క పడితే 100 మంది పుడుతురు. అమ్మవారు చౌడమ్మకు ఏటలు, ఈయనకు నైవేద్యం. ఎంతమంది వస్తుంటారు? 50 లక్షల మంది వస్తుంటారు. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి 50 లక్షల మంది వస్తారు. ఈ పూజలు చేస్తానికి యాదవులే ఉంటారు, అయ్యగారులు ఎవరు ఉండరు. యాదవుల పూజారులే. తాతల ముత్తాతల కాంచి కలిగో ప్రారంభంలో వెలిసింది. ఫస్ట్ ఎట్లా ప్రారంభం అయింది? బెస్ట్లు ఆదివారం స్టార్ట్. ఆదివారం నాడు గంపల ప్రదక్షిణ, సోమవారం ఏటల బలి, మంగళవారం చంద్రపట్నం, బుధవారం నెలవారం. ఓకే, ఆ తర్వాత ముగింపు ఉంటుంది. ముగింపు గురువారం నాడు లాస్ట్. ఏర్పాట్లు మంచిగా ఉన్నాయి ఈసారి. స్వామివారికి 5 రోజుల పాటు ఇలా పూజ జరుగుతుంది. వీళ్ళంతా కూడా బోనం అప్పచెప్పి స్వామి గారిని మొక్కుతూ ఉంటారు. ఇక్కడ భక్తులు వచ్చి అమ్మవారికి, స్వామివారికి ఇక్కడ నైవేద్యం పెట్టిన తర్వాత ఒక్కొక్కరుగా వెళ్ళిపోతుంటారు. వాళ్ళంతా కూడా ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడదాం. ఎక్కడి నుంచి వచ్చిర్రు ఏందో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వచ్చిర్రు? కేసారం నుంచి వచ్చినాం. కేసారం నుంచి వచ్చినాం. కేసారం బిడ్డని చెప్పిన మా నాయన చెప్తారేవుడు. ఎన్ని ఆటలు వస్తున్నావు? రెండు వస్తున్నాం సారు. ఎన్నున్నాయి గొర్రెపొడలు? గొర్రెల పెద్ద 2 గొర్రెపోతులు 2 సంవత్సరాల నుంచి పెంచుతున్నాం. ఇంకా ఇక్కడ చాలా మంది కూడా ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చిర్రు? మేము సూర్యాపేట నుండి వచ్చామండి. పూజలు చేస్తారు ఇక్కడ. గంపలు ఎత్తుకొని మొక్కులు తీర్చుకోవడానికి ఇక్కడికి ప్రతి సంవత్సరం అనేక మంది వస్తుంటారండి. పెద్ద ఎత్తున భక్తులు వచ్చి స్వామివారికి ఓలింగ నామస్మరణతోటి మొక్కులు చెల్లించుకున్నారు. ఇక గర్భగుడి నుంచి అందరూ కూడా పోవడానికి ఎప్పటికప్పుడు పోలీసులు కూడా వాళ్ళని పంపించే ప్రయత్నం చేస్తున్నారు. మనం ఒకసారి చూడవచ్చు. వాళ్ళంతా కూడా వాళ్ళ ఆచార్య ఏదైతే సంస్కృతి సంప్రదాయాలకు సంబంధించి ఆనవాయితీగా వస్తుందో ఆనవాయితీగా ఇట్లా గజ్జల లాగులు వేసుకొని వాళ్ళంతా ఓలింగ నామస్మరణతోటి పెద్ద ఎత్తున యాదవులంతా వచ్చి ఇక్కడ స్వామివారికి ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు. ఈరోజు గంప బోనాన్ని అప్పజెప్పి మొక్కులు చెల్లించుకుంటారు. పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతర ప్రారంభం ఈ దేవరపెట్టతోటి స్టార్ట్ అవుతుంది. దేవరపెట్టకు సంబంధించి ముందుగా స్వామివారికి అప్పచెప్తారు. దేవరపెట్టతో రాత్రి టైంలో ఈడికి గుడిపైకి, గుట్టపైకి వస్తారు యాదవులంతా. ఆ తర్వాత ప్రారంభమవుతుంది. ఈ దేవరపెట్టకు సంబంధించి ఎక్కడి నుంచి తెస్తారు, ఏంది దీని ప్రత్యేకత అనేది మనతో పాటు యాదవులు ఉన్నారు. ఇక్కడ మాట్లాడదాం. ఈ దేవరపెట్ట ప్రత్యేకత ఏంది? ఎన్ని విగ్రహాలు ఉంటాయి? 33 ఉంటాయి. 33 అంటే ప్రపంచం మీద మన దేవస్థానాలు ఎన్నైతే ఉన్నాయో అన్ని రకాల విగ్రహాలు ఉంటాయి. ఉంచి దాంతో ఇక్కడ మా తాతలు ముత్తాతలు 3 తరాల కాంచి ఈ గుళ్ళు కట్టించింది కూడా మా తాతలేనాట. అయితే ఇదే వచ్చి అది అక్కడి నుంచి ఏమేం చేస్తారు? దేవరపెట్టను తీసుకొచ్చి ఇక్కడ పెట్టిన తర్వాత ఏమేం చేస్తారు? ముద్రపోలు రాస్తాం. అంటే ముద్రపోలు అంటే మైలపోలు తీసినట్లు లెక్క. ముద్రపోలు రాస్తాం, వాళ్ళకు అవసరాలు ఇస్తాం, కంకణం కడతాం, బొట్టు పెడతాం, దీపాలు కొడుతాం.
ఏది హక్కుదారులకు. ఈ 5 రోజులు ఇన్నే ఉన్న తర్వాత మళ్ళా దేవరాపేట ఏడికి తీసుకుపోతారు? ఇక్కడి నుంచి మళ్ళా సిక్టాయపాలెం పోయి చిన్న చిన్న జాతరలు తిరుగుతూ ఉంటుంది. ఈ 2 సంవత్సరాల పాటు మళ్ళీ తీస్తారా అట్టే ఉంచుతారా? తిరుగుతూనే ఉంటుంది. తిరుగుతుంది. ఏడ తిప్పుతారు? ఇది ఊళ్ళల్లో జాతరలు అయిన కాడ పండగలైన కాడికి పోతే అది పోతేనే పండుగ చేస్తారు. దేవుళ్ళకు ప్రత్యేక పూజ చేసిన తర్వాత స్టార్ట్ అయింది. ఆ పూజలు చేసినాకనే స్టార్ట్ అయింది. మళ్ళా తిరుకుంట పోయి గుళ్ళోకి పోతుంది. మా ఊళ్ళో ఒక గుడి ఉన్నది, గంగాదేవి గుడి అనేది గుడి కట్టించారు. కాబట్టి ఈ ఫస్ట్ మాత్రం ఈ జాతర దిగంగానే ఈ చిన్న చిన్న జాతరలు తిరుక్కుంటా మళ్ళా గుళ్ళకే పోతుంది. అటు స్వామివారిని మొక్కిన తర్వాత ఇక్కడ కూడా ప్రత్యేకంగా దర్శనం చేసుకొని యాదవులంతా కూడా పోతున్నారు. మనం ఒకసారి చూడవచ్చు, వేలాది మంది భక్తులు ఓం లింగాయ అని అనుకుంటూ ఓలింగా అనే నామస్మరణతోటి పెద్ద ఎత్తున వాళ్ళ కులదైవాన్ని మొక్కుతో ముందుకు పోతున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఇది ఇక్కడి దేవరపేటకు సంబంధించి అప్డేట్. కెమెరా పర్సన్ రఘుతో శేఖర్, V6 న్యూస్, సూర్యాపేట జిల్లా.